హలో అండి, నేను డాక్టర్ పి చంద్రశేఖర్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, శ్రీ పూజ హాస్పిటల్స్, నాచారం, హైదరాబాద్. ఈరోజు నేను బ్రెయిన్ స్ట్రోక్ గురించి, దీన్ని తెలుగులో పక్షవాతం అంటారు, దీని గురించి అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం అనగా ఏమిటి? బ్రెయిన్ స్ట్రోక్ అనగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో వచ్చే మార్పుల వల్ల శరీర భాగంలో వచ్చే అంగవైకల్యాన్ని బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఇస్కెమిక్ స్ట్రోక్ అని, రెండవ రకం హిమరేజిక్ స్ట్రోక్ అని అంటారు. ఇస్కెమిక్ స్ట్రోక్ అనగా మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం వల్ల, మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల, మెదడులోని మెదడు కణాలు క్షీణించడం వల్ల ఆ మెదడు భాగాన్ని రిప్రజెంట్ చేసే శరీర భాగాలు చచ్చిబడిపోతాయి. దీన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. హిమరేజిక్ స్ట్రోక్ అనగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో చిట్లడం వల్ల రక్తస్రావం జరుగుతుంది. దీన్ని హిమరేజిక్ స్ట్రోక్ అని అంటారు. ఇస్కెమిక్ స్ట్రోక్, హిమరేజిక్ స్ట్రోక్ గల కారణాలను తెలుసుకుందాం. ఇస్కెమిక్ స్ట్రోక్ ముఖ్యంగా అధిక రక్తపోటు కంట్రోల్ చేయలేకపోవడం వల్ల కానీ, షుగర్ మధుమేహాన్ని, డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోలేకపోవడం వల్ల కానీ, అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ, స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల కానీ, స్థూలకాయం వల్ల కానీ, ఇతర జన్యుపరమైన కారణాల వల్ల ఇస్కెమిక్ స్ట్రోక్ వస్తుంది. హిమరేజిక్ స్ట్రోక్ యొక్క కారణాలను ముఖ్యంగా చూసుకున్నట్లయితే హెడ్ ఇంజురీస్ వల్ల కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల కానీ, అధిక రక్తపోటు వల్ల కానీ, ముఖ్యంగా రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో బెలూన్స్ కానీ, ఉబ్బులు అంటారు, వాటిని యాన్యూరిజమ్స్ అంటారు. ఇవి చిట్లడం వల్ల రక్తనాళాలు నుంచి రక్తం బయటకు రావడాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటారు. లక్షణాలు ఇస్కెమిక్ స్ట్రోక్ కానీ, హిమరేజిక్ స్ట్రోక్ కానీ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇస్కెమిక్ స్ట్రోక్ లక్షణాలు ముందుగా 1 నిమిషం కానీ 2 నిమిషాల ముందు కానీ ఒక నార్మల్గా ఉన్నటువంటి పర్సన్ అకస్మాత్తుగా తన మాటలో క్లారిటీని, స్పష్టతను కోల్పోవడం వల్ల కానీ, లేదా పూర్తిగా మాట పడిపోవడం కానీ, చేయిలో తన యొక్క పవర్ తగ్గడం వల్ల కానీ, నడవడానికి ప్రయత్నించినప్పుడు నడవలేకపోవడం వల్ల కానీ, ఒకవైపు పడిపోయినట్టు అనిపించడం కానీ, ఇలాంటి లక్షణాలు ముఖ్యంగా ఇస్కెమిక్ స్ట్రోక్లో సంభవిస్తాయి. హిమరేజిక్ స్ట్రోక్లో పైన పేర్కొన్నటువంటి మాట, చెయ్యి, కాళ్ళులో మార్పులతో పాటుగా తలనొప్పి అధికంగా ఉండడం కానీ, తల తిరగడం కానీ, వాంతులు రావడం కానీ, ఫిట్స్ అనగా సీజర్స్ రావడం కానీ జరుగుతుంది. ఈ హిమరేజిక్ స్ట్రోక్ కనుక పెరిగినట్లయితే నిద్రలోకి జారుకున్నట్టు ఉండడం కానీ, చాలా అధిక రక్తస్రావం కనుక మెదడులో సంభవించినట్లయితే కోమాలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇవి హిమరేజిక్ స్ట్రోక్ యొక్క లక్షణాలు. ఇలాంటి లక్షణాలు సంభవించినట్లయితే ఎలా నిర్ధారించవచ్చును? ముఖ్యంగా 2 రకాల టెస్టులు చేయడం వల్ల ఇస్కెమిక్ స్ట్రోక్ మరియు హిమరేజిక్ స్ట్రోక్లను గుర్తించవచ్చును. ఒకటి సిటీ స్కాన్ బ్రెయిన్ కానీ, ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ చేయడం వల్ల ఇస్కెమిక్ స్ట్రోక్, హిమరేజిక్ స్ట్రోక్ని నిర్ధారించవచ్చును. చికిత్సా విధానాలు అందుబాటులో ఎలా ఉన్నాయో తెలుసుకున్నట్లయితే, ఇస్కెమిక్ స్ట్రోక్ అని మనం నిర్ధారించినట్లయితే మొదటి 4.5 గంటల్లో కనుక పేషెంట్ వచ్చినట్లయితే వారికి థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్, ఆల్టిప్లేస్ కానీ టినెక్టిప్లేస్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మెదడులో రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్తం గడ్డలను కరిగించడం ద్వారా ఇటువంటి అంగవైకల్యాన్ని, సివియారిటీని తగ్గించవచ్చు. ఒకవేళ పేషెంట్ కనుక 4.5 గంటల నుంచి 12 నుంచి 24 గంటల లోపు కనుక హాస్పిటల్కి వచ్చినట్లయితే వారిని మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా రక్తం యొక్క గడ్డలను రక్తనాళాల నుంచి బయటికి తీయడం వల్ల రక్త సరఫరాను పునరుద్ధరించి మెదడులో ఉన్నటువంటి రక్త కణాల క్షీణతను తగ్గించవచ్చు. రెండవ రకం హిమరేజిక్ స్ట్రోక్, రక్తస్రావం కనుక జరిగినట్లయితే రక్తం మెదడులో వాపు సంభవిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మానిటాల్ లేదా 3% సోడియం క్లోరైడ్ ఇవ్వడం వల్ల వాపుని తగ్గించడం ద్వారా కానీ, ఇంకా అధిక రక్తస్రావం ఉన్నట్లయితే క్రేనియాటమీ అనే ఆపరేషన్ చేయడం ద్వారా కానీ దీని యొక్క తీవ్రతను తగ్గించవచ్చు. ఒకసారి పక్షవాతం వచ్చిన పేషెంట్ మళ్ళీ పక్షవాతం వచ్చే శాతం అధికంగా ఉంటుంది కాబట్టి
వీరికి నివారణ మార్గాలు ఏమిటి అనగా వీరికి రక్తపోటును కంట్రోల్లో ఉంచడము, బీపీని కంట్రోల్లో ఉంచడము, స్మోకింగ్, ఆల్కహాల్ను పూర్తిగా ఆపేయడం వల్ల, మరియు ఈ యాంటీప్లేట్లెట్స్ అనే ఇకోస్ప్రిన్ మరియు క్లోపిడాగ్రిల్ అనే యాంటీప్లేట్లెట్స్ ట్యాబ్లెట్స్ జీవితాంతం ఉపయోగించడం వల్ల, కొలెస్ట్రాల్ తగ్గించే మందులను వాడడం వల్ల వీటిని తిరిగి రెండవసారి కానీ మూడవసారి కానీ స్ట్రోక్స్ రాకుండా కాపాడవచ్చును. ఒకసారి అంగవైకల్యం సంభవించినట్లయితే అది మనకు 10% నుంచి 90% వరకు మొదటి 3 నెలల్లో నార్మల్గా అవుతుంది. ఒకవేళ ఇలా కాని పక్షంలో వీటిని లాంగ్ టర్మ్ ఫిజియోథెరపీ లేదా రిహాబిలిటేషన్ అనే ఒక పద్ధతి ద్వారా వీరిలో ఉన్నటువంటి అంగవైకల్యాన్ని తగ్గించవచ్చు. నమస్కారం.